అందరికీ నమస్కారం అండి. ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారా? ఏంటి ఏదో కర్రీ చూపిస్తుంది, ఏంటబ్బా ఇది అనుకుంటున్నారా? మటన్ కర్రీ అండి. చాలా చాలా టేస్టీగా ఈ మసాలాను ఇలా నూరి చేస్తే చాలా బాగుంటుందండి. ఎన్నో మసాలాలు ఏమీ అవసరం లేదు. నేను చూపిస్తున్న విధంగా చేయండి ఒక్కసారి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఫుల్ వీడియో కోసం నా ఛానల్లో ఉంటుంది, చూడండి. ఇలా మసాలాను మనం ఎక్కువ మసాలా వేసేయడం, గ్యాస్ రావడం ఇవన్నీ ఎందుకండి. తక్కువ మసాలాతో ఇలా మనం చేసుకుంటే చాలా బాగుంటుందండి. దానికోసం ఒక స్పూన్ ధనియాలు, చెక్క ఒకటి, కొద్దిగా చెక్క, 3 లవంగాలు, హాఫ్ టీ స్పూన్ గసగసాలు వేశానండి. వాటిని బాగా రోస్ట్ చేసుకోవాలి. తర్వాత అల్లం చిన్నులపాయ తీసుకున్నాను. ఫస్ట్ ధనియాలు, చెక్క, లవంగం, గసగసాలు వేసేసి బాగా నూరుకోవాలి. నేను మ్యాక్సిమం ఏదైనా సరే, ఎంత హెల్త్ బాగోపోయినా సరే ఇలానే రోట్లో నూరుకుంటానండి. ఇక తప్పదు, నా వల్ల కాదు అనుకున్నప్పుడే మిక్సీ వాడతాను. టైం ప్రాసెస్ అనేది పడుతుందే కానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మిక్సీలో దానికన్నా ఇలా చేస్తే మనకు గ్యాస్ కూడా రాదు, గ్యాస్ ఫామ్ అవ్వదు. హెల్తీ, టేస్టీ బాగుంటుందండి. కొంతమంది ఎలా చేసినా బాగోదు అని వంకలు పెడుతూ ఉంటారు కదా, ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది కర్రీ అనేది. ఇప్పుడు అల్లం చిన్నులపాయ కూడా నూరుకుందాం. ఇలా టైం అయితే పడుతుందండి, కానీ ఇలా చేసి కనుక మనం ఏ కర్రీ, చికెన్ అవని మటన్ అవని చేసి చాలా బాగుంటుందండి. ఫ్రెష్ మటన్ అండి. ఏంటి కొద్దిగా చూపిస్తుంది అనుకుంటున్నారా? మా ఇంటి ముందు వాళ్ళు పోతును మొక్కారనమాట. అది మాకు కొద్దిగా ఇచ్చారు, దానిని మీకు చూపిస్తున్నాను. ఎక్కువ కర్రీల కన్నా ఇలా పావు కిలో, అరకిలో తక్కువ తెచ్చుకుని చాలా బాగుంటాయండి. ఏంటబ్బా ఏదో చెప్తుంది అనుకోకండి. నిజంగా మీరు కేజీల కన్నా ఇలా తక్కువ కూరతో చికెన్ కానీ, మటన్ కానీ, ఫిష్ అవని ఏదైనా అవని తక్కువ కూరలతో చేసుకుంటే చాలా బాగుంటుంది. ఉల్లిపాయ వేగినాక కొద్ది కరివేపాకు, కొద్దిగా పసుపు వేసి బాగా వేగనిచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేగనివ్వండి. అలా వేగటం వల్ల చాలా టేస్ట్ అయితే బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి. తొక్కులుగానే ఉండాలండి. చిన్నులపాయ తొక్కులు అనేది తీసేయకండి. చిన్నులపాయ తొక్కులు అలా ఉంచడం వల్ల మనకి ఇంకా టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇదే ప్రాసెస్ మీరు చికెన్ కూడా చేసుకోవచ్చు. మీకు చికెన్ కూడా తొందరలోనే అప్లోడ్ చేస్తాను. ఫుల్ వీడియో కోసం మన ఛానల్లో ఉందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఫుల్ వీడియో మన ఛానల్లో ఉందండి, వెళ్ళి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి నాకు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ.